బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఒక ఎత్తు. అసలు ఎవరికీ అందనంత ఎత్తులో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడం మరో ఎత్తు. ప్రస్తుతం ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్ ది రివెంజ్' సరిగ్గా ఇదే చేస్తుంది. మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్ కంటే రెండో భాగం చూపిస్తున్న ఇంపాక్ట్ ఊహా అతీతంగా ఉంది. రణవీర్ సింగ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, ఆదిత్య ధర్ టేకింగ్తో ఈ చిత్రం కేవలం 3 వారాల్లోనే భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని వసూళ్లను సాధించింది. కేవలం నార్త్ ఇండియాలోనే కాకుండా సౌత్ మార్కెట్తో పాటు ఓవర్సీస్లో కూడా ఈ సినిమా హవా కొనసాగుతుంది. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ప్రతిరోజు ఒక కొత్త రికార్డు నమోదవుతుంది. ముఖ్యంగా మూడో వీకెండ్లో కూడా ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. థియేటర్లలో రన్ మొదలై 18 రోజులు గడుస్తున్నా ఆడియన్స్ డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఓవైపు కొత్త సినిమాలు పోటీగా వస్తున్నా ధురంధర్ తన పట్టును నిలబెట్టుకుంటూ 1000 కోట్ల నెట్ వసూళ్ల మార్కును దాటేసింది. ఇండియాలో ఇప్పటివరకు ఏ సినిమాకు సాధ్యం కాని రీతిలో కేవలం 3 వారాల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం. 'ధురంధర్ ది రివెంజ్' భారత్లో 1000 కోట్ల నెట్ వసూలు సాధించిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. 3 వారాల ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా 1622 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి గ్లోబల్ హిట్గా నిలిచింది.